హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో మీకు రంగనాథ స్వామి టెంపుల్ చూపించాను కదా. సో ఆ వీడియో కంటిన్యూషన్. అక్కడ రైడ్ ఆన్ అంటే ఇట్లా హార్స్ పైన రైడింగ్ లాగా చేశారు. దాని తర్వాతకి మేము ఈ టెంపుల్ నుంచి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాల్సి ఉండే, కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట. మేము స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ అయ్యాను. సో ఇంకా అందుకనే లేట్ అయిందనమాట. సో ఇలా వీళ్ళు హార్స్ పైన ఇట్లా కూర్చోబెట్టి ఒక రౌండ్ మొత్తం ఇట్లా తిప్పుతారనమాట. దానికి వచ్చేసి వాడు 500 ఏమో తీసుకున్నారండి ఒక్క రౌండ్ తిరగడానికి. చాలా కాస్టే. మళ్ళీ దాంట్లో చిన్న రౌండ్ ఉంటుందంట, పెద్ద రౌండ్ ఉంటుందంట. సో ఇలా ఒక రౌండ్ తిరగడానికి 500 కాస్ట్ తీసుకున్నారు. అప్పటికి లంచ్ టైం అయింది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లా అన్ని ఓల్డ్ కాయిన్స్ అవన్నీ, ఇంకా ఓల్డ్ విగ్రహాలు, చాలా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయండి. వాటిపైన లక్ష్మి, రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న బిళ్ళలు అలా చాలా అంటే చాలా ఉన్నాయి. అవి కూడా వాళ్ళు అమ్ముతున్నారు, కానీ నేను ఇంకా ప్రైస్ ఎంత అనేసి అట్లా ఏం అడగలేదు. ఇంకా మైసూర్ ప్యాలెస్లో అంటే మనం మెయిన్గా వుడ్ వస్తువులు మంచిగా ఉంటాయండి. డెకరేటింగ్ అలాంటివి చాలా బాగున్నాయి. డెకరేటింగ్ వస్తువులు లాంటివి చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ మ్యాక్సిమం అలాంటివి. మళ్ళీ అగరబత్తులు, శాండిల్ సోపు, శాండిల్ పౌడరు ఇలాంటివన్నీ ఉంటాయి. చెప్పాను కదా ఇట్లా కాయిన్స్ అగో చూడండి, పైన కాయిన్స్ పైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు అట్లా ఉన్నాయన్నమాట. ఈ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా షోకేజ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఏమంటారు, ఇట్లా వెనకటి కాలంలో వాడిన గన్నులు అంటారా వాటిని, వెనకటి కాలంలో వాడిన గన్నులు అలాంటివి అనమాట. సో ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ గేటు. అక్కడ సైడ్కి వెళ్ళేసి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లా ఉంది, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. టైమింగ్స్ కూడా 5 వరకే ఉంటుంది అనుకుంటా. సో లోపలికి ఎంట్రీ అయినా అక్కడనే ఇంకొక టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇంకా నడవలేమో అనుకుంటే అలాంటి వాటిపైన అది మొత్తం. సో సఫారీలా ఉంది. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఆ రోజు కూడా బాగానే క్రౌడ్ ఉందండి. సాటర్డే సండే కాబట్టి మేము వెళ్ళింది సాటర్డే సండేనే. సో చాలానే క్రౌడ్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకా దసరా ఆ టైంలో అయితే ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ మేము వెళ్ళింది నార్మల్ ఫెస్టివల్ సీజన్ ఏం కాదు, నార్మల్ టైంలో వెళ్ళాము. బాగుంటుందండి, లోపల కూడా చాలా బాగుంటుంది ప్యాలెస్. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాక అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ చెప్పులు పెట్టడానికి అదొక ప్లేస్ ఉంటుంది. అక్కడ చెప్పులు పెట్టేసి మనం ఎంటర్ అవుతాం. ఇక ఇక్కడ లోపల షాపింగ్లా ఉంటాయి. ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్ అండ్ ఇట్లా వుడ్ షోకేజ్ ఐటమ్స్, మ్యాక్సిమం మైసూర్ సిల్క్ శారీస్ అండ్ సోప్స్ అవన్నీ ఉంటాయండి ఇందులో. చాలా వరకు చాలామంది తీసుకుంటారు ఇక్కడ. అండ్ అగరబత్తీలు అవన్నీ కూడా ఉంటాయి. అండ్ దేవుని విగ్రహాలు అలాంటివి అలా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఇస్తున్నారండి. అంటే ఇట్లా మైసూర్ ప్యాలెస్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, అంటే ప్యాలెస్ ఫొటోస్, ఇంకా అక్కడ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ అయినాక ఇక్కడ వాళ్ళకి టికెట్ హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా ఇవన్నీ అప్పుడు రాజుల కాలంలో వాడిన పిరంగులు అలాంటివి అనమాట. ఇవి అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకు మొత్తం చాలా వరకు పెయింటింగ్స్, చాలా పెద్దగా ఉంటుందండి ప్యాలెస్, చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ ఇట్లా గ్యాలరీ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు అగో లోపల ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇక్కడ అమ్మవారి ఇంకా ఇలా లోపలికి వెళ్తుంటే ఇంకా మైసూర్ ప్యాలెస్ ఉంటుంది కదా, సో దాన్ని చిన్నగా అలా చేసిన ఇమేజ్ కూడా ఉంది. ఇంకా లోపల పాలరాతితో చేసిన విగ్రహాలు అలా ఉన్నాయన్నమాట. అవి అక్కడ ఉన్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పటి కాలం వాళ్ళు వాడిన ఏమంటారు తివారీలా వాటిని, అదే ఇట్లా ఇవి ఏనుగులు అవన్నీ వెళ్తుంటే సిపాయిలు వాళ్ళు పట్టుకొని వెళ్తారు కదా, అలాంటివి మెయిన్గా వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇవేమో పాలరాతితో చేసిన దేవుని విగ్రహం అలాంటివి అనమాట. ఇంకా మనకంటే ఇక్కడ వీళ్ళు వేరే ఫారినర్స్ కూడా చాలామంది వస్తారండి. వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లా గైడ్స్ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏనుగు దంతాలు, ఏనుగు ఫేస్ అనమాట. అవి కొంతమంది అంటున్నారు అవి రియల్ దంతాలు అనేసి, అది మనకు తెలీదు. ఇవి వచ్చేసి ఇంకా అప్పుడు మైసూర్ ప్యాలెస్ రాజు పరిపాలించినప్పుడు జరిగిన పెయింటింగ్స్ అవన్నీ, అంటే అప్పటి సంఘటనలన్నీ పెయింటింగ్ రూపంలో అక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి లోపల ప్యాలెస్ లోపల ఒక ప్లేస్ లాగా ఉంటుంది ఇదన్నమాట. ఇంకా మొత్తం ఇట్లా పోతూ ఉంటే మనకు మొత్తం పెయింటింగ్సే కనిపిస్తాయి. వాటి హిస్టరీ కూడా మొత్తం ఆ పెయింటింగ్ కింద రాసి ఉంటుంది అనమాట. అంటే ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివి జరిగినాయి అవన్నీ ఉంటాయి అన్నమాట. మనం క్లియర్గా చూసుకుంటే పోవాలి. అక్కడ రాసి ఉంది చూడండి, కన్నడలో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లలో రాసి ఉంటుంది. అక్కడ ఇంకొక బోర్డు లాగా ఉండి వాటిలలో కూడా రాసి ఉంటుంది. అగో 1930 సమయంలో ఉంది. ఇవి వచ్చేసి అక్కడ రాణులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరివి ఫొటోస్ అనమాట. రాజుల ఫొటోస్, వాళ్ళ మనవరాళ్ళ ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వేశారండి. వాళ్ళ రాణివి, మహారాజువి అలా ఫొటోస్ అనమాట. ఎగ్జాక్ట్గా నాకు పేర్లు అక్కడ ఉన్నాయి కానీ నాకు అంత ఐడియా లేదండి. ఎంత బాగా వేశారంటే పెయింటింగ్, చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు రియల్గా చూడండి, ఆ శారీ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో అలా అన్నమాట. ఇంకా ఇవన్నీ వాళ్ళే అనమాట. ఇవి వచ్చేసి అన్నీ వుడ్తో ఉన్నాయండి. వుడ్ ఐటమ్స్ లాగా, మళ్ళీ కొన్ని సిల్వర్ లాగా ఉన్నాయి చూడండి, అలాంటి పెట్టెల్లాగా ఉన్నాయి సిల్వర్ లాంటివి. మళ్ళీ అప్పట్లో ఏమంటారు ఇలా ఇచ్చే పత్రాలు ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. సో అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి అనమాట ప్యాలెస్ లోపల ఇది. సో ఇది మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ తీసాను. కాయిన్స్ అవి చూడండి, విగ్రహాలు ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయి, ఎగ్జిట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ అంటే చూడడానికి ఓల్డ్ లాగా ఉన్నాయి కానీ నిజంగా ఓల్డ్ కాదు తెలియదు నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము చాముండేశ్వరి టెంపుల్ అనమాట. ఇది చాముండేశ్వరి టెంపుల్ దగ్గర మొత్తం షాపింగే ఉంటుందండి. ఇంకా స్టార్టింగ్లో నుంచి వీళ్ళు కొబ్బరికాయలు అవి ఇవి అమ్ముతారు అనమాట. అక్కడ నుంచి పైకి మనం స్టెప్స్ లాగా ఉంటాయి, ఆ స్టెప్స్ లాగా వెళ్ళి పైకి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాతకి చాలా అంటే చాలా రష్ ఉంటుందండి ఈ చాముండేశ్వరి టెంపుల్లో. సో లైన్లో నిలబడ్డాం మేము. మేబీ ఒక 1.5 hour అలా టైం పట్టింది లైన్లో నిలబడ్డ తర్వాతకి దర్శనానికి పంపించడానికి. ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారిని బయటకు వచ్చేసాము. కానీ ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ అయితే షాపింగ్ అయితే చాలా బాగా చేయొచ్చు, ఎందుకంటే అన్నీ ఉంటాయండి ఇక్కడైతే. అంటే నార్మల్గా కొన్ని మనది అక్కడ మైసూర్ ప్యాలెస్లో అయితే ఓన్లీ వుడ్ ఐటమ్స్ ఉంటాయి అలా కదా, ఇక్కడైతే అన్నీ ఉంటాయి. ఇగో అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ ఫొటోస్ అయితే ఎంత అంటే అంత బాగా వస్తాయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ టెంపుల్కి అయితే నార్మల్గా వీక్ డేస్లో వెళ్ళడం బెటరు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది.
నార్మల్ డేస్ వెళ్తే అంత ఉండదు. చూడండి మేము లైన్లో ఇదే లైన్లోనే పడ్డాము. అంతమంది పోవడానికి మస్తు టైం పట్టింది. 2 hours పట్టింది అనుకుంటాం మాకు. వెయిట్ చేసి వెళ్ళాము.